హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్రోటైల్స్ డైలీ. సో ఇప్పుడు మనం కర్నూలులో ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గరకు వచ్చాము. ఇప్పుడు అరౌండ్ 9 AM అయింది. బాగా సన్లైట్ ఉంది, బ్రాడ్ డే లైట్ లో మనం ఇక్కడికి వచ్చాము. యాక్చువల్గా జిమ్ లో ఉండాల్సిన ఈ టైంలో నేను సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వచ్చాను అండ్ నా ఫ్రెండ్ నాతో పాటు వచ్చారు. అన్న ఈరోజు డిఫెండర్స్ రాకుండా ఇక్కడికి ఎందుకు వచ్చినావు అన్న? యాక్చువల్గా నిన్న సాయంత్రం ఇక్కడికి వచ్చాము. సో ముందుగా చూసిన వీడియో ప్రకారం అయితే ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో మొసళ్ళు ఉన్నాయని తెలిసింది. అండ్ మనకు వచ్చిన వీడియో ప్రకారం అయితే ఇక్కడ ఒక మొసలే ఉందని తెలిసింది. బట్ నిన్న గొర్రెలు కాసే వాళ్ళని అడిగితే ఇక్కడ ఒకటి కాదు 3 ఉన్నాయని తెలిసింది. ఒక మొసలు వచ్చేసి నీళ్ళలో ఉందంట, 2 మొసళ్ళు వచ్చేసి అక్కడ ఆ చేను దాటుకుంటే 2 ఉన్నాయంట. సో అదే చూద్దాము అనేసి నిన్న ఈవినింగ్ మనం బయలుదేరితే వద్దు లేట్ అయిపోయిందని చెప్పారు. అండ్ నిన్న మనం ఇక్కడికి వెళ్ళాలని చూసాము. కెమెరామ్యాన్ ప్లీజ్. యాక్చువల్గా నేను ఇక్కడ నుండి వెళ్ళాలని చూశాను. నేను మన సుజన్ ఇక్కడ నుండి వెళ్ళాలని చూసాం. బట్ అక్కడ బండి స్కిడ్ అయింది అనమాట. సో ఎందుకులే మళ్ళీ ఈవినింగ్ అవుతుంది, మళ్ళీ కష్టం అవుతుంది అనేసి రివర్స్ వెళ్ళిపోయాం. రావడం అయితే మనం 4 o'clock వచ్చాం, కానీ టైం అయితే 6:30 అయిపోయింది ఇంటికి వెళ్ళేసరికి. సో అలాంటి టైంలో అడ్వెంచర్ ఎందుకు అనేసి ఆపేసాము. ఈ కొంచెం గూగుల్ సెర్చ్ చేసిన తర్వాత క్రొకడైల్స్ అనేవి రాత్రి ఎక్కువ హంటింగ్ చేస్తాయి అండ్ మార్నింగ్ ఏమైనా కనపడితేనే హంట్ చేస్తాయి అని తెలిసింది. ఇక్కడ ఎవరైనా చూసారంటనా? అవును. ఏ టైప్ ఉన్నాయి ఏమని అంటే వాళ్ళు గొర్రెలు కాసుకునే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పిన ఆకారం ప్రకారం అండ్ రీసెంట్ గా వైరల్ అవుతున్న వీడియో ప్రకారం గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే అది మగర్ జాతికి అన్ని తెలిసిందనమాట. మగర్ జాతి అంటే అది దగ్గర 5 మీటర్ల వరకు పెరుగుతుందంట. ఏమంటే దాని బైట్ ఫోర్స్ 1000 PSI వరకు ఉంటుందంట. అండ్ 1000 PSI అంటే ఆబ్వియస్ గా మనుషులు దాన్ని తట్టుకోలేరు. ఎంతో ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ ఉంటే గానీ వాళ్ళు బతికి బట్ట కట్టడం కష్టము. సో మనం ఆలోచించి ముందుకు అడుగు వేయాలి. నువ్వు చెప్పన్నా, వెళ్దామా వెళ్ళకూడదు? ఎప్పుడైనా రియల్ గా క్రొకడైల్ చూసినావా లేకుంటే ఓన్లీ జూలోనే చూసావా? లేదు, ఓన్లీ జూ అండ్ ఓన్లీ టీవీలోనే మనం చూసింది. రియల్ గా అయితే ఇంతవరకు. సో రియల్ గా చూద్దామనే సాహసం ఇప్పుడు చేద్దామా లేకుంటే వద్దనుకుంటున్నావా? ఎందుకంటే ఇక్కడ నుండి మనకు దారి ఉంది, కానీ ఆ దారిలో బండి పోలేదు. యాక్చువల్గా 2 బండ్లు వేసుకొచ్చాము. 2 చాలా మంచి పవర్ఫుల్ బండ్లే. ఒక డామినార్ ఉంది, ఒకటి హార్లీ డేవిడ్సన్ ఉంది. బట్ దాన్ని ఆ రోడ్ లో తీసుకెళ్లాలంటే కొంచెం సాహసం అనే చెప్పాలి. అండ్ ఇక్కడ ఏమంటే మెయిన్ థింగ్ నాకు తెలిసినంత ప్రకారం, సుజన్ నీకు ఏమైనా ఐడియా ఉందా దీని గురించి? అది ఎలాంటి వాటర్ ఫ్లోలో ఉంటది ఉండదు అనేది? తెలిసినంత వరకు అయితే అది ఫ్రెష్ వాటర్ క్రొకడైల్ అని నేను చేసుకున్న గూగుల్ సర్చ్ వరకు తెలిసింది. ఏమేమి తింటుంది అంటే ఫిష్, ఓకే, బర్డ్స్ తింటుంది, ఒక్కొక్కసారి కోతులను కూడా తింటుందంట. కోతులు ఎంతవరకు నిజం మనకు తెలియదు. కోతుల్ని కూడా తింటారంటే మనిషిని తినడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో యాక్చువల్గా ఈ రోడ్లో మనం బండి తీసుకురావాలంటే కొంచెం కష్టమే. సో ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఆన్ ల్యాండ్ మనం చూసిన మగర్ జాతికి చెందిన క్రొకడైల్ స్పీడ్ 15 km/h అనమాట. మనం చూడొచ్చు, ముందర బండి వస్తుంది. ఆయన అడుగుతాం, అన్న మొసళ్ళు ఉన్నాయా అన్న? ఇక్కడ మొసళ్ళు ఉన్నాయా? ఎక్కడ? దీనిలోకి దానిలోకే అంటే ఏముంది అక్కడ? దీనిలోకి అక్కడ నుండి బయటకు వస్తాయా? మళ్ళా నీళ్ళలోకి వెళ్ళిపోతాయి పొద్దునైతే. ఎందుకంటే నిన్న గొర్రెలు కాసేటోళ్ళని అడిగితే అక్కడ 2 ఉన్నాయని చెప్పారనమాట. గుంతనా? ఓకే, మనం వెళ్తే రోడ్ కనపడతాయా ఇప్పుడు? అవునా? కావాలని చూసినప్పుడు దొరకదు. పెద్దగా ఉన్నాయన్నా? దూరం ఉంటుంది దానికి. ఇప్పుడు ఆ చెట్టు దాటుకున్న తర్వాతనా? బైక్ అవతలనా? ఓకేనా, థ్యాంక్స్. సో ఇప్పుడే ఆయన చెప్పిన దాని ప్రకారం మనం లొకేషన్కి దగ్గరలో వచ్చామన్నమాట. ఆయన చెప్పిన దాని ప్రకారం ఏమంటే, అన్న ఏం చెప్పారు ఆయన? రాత్రిలో వస్తాయంట అండ్ మార్నింగ్ అయితే వాటర్లోకి వెళ్ళిపోతాయంట. అంటే
మీరు చూడొచ్చు ఆ హైట్ ఆల్మోస్ట్ ఒక త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్. ఆ 3 ఫ్లోర్స్ బిల్డింగ్ కిందికి దిగి బయట దొరికేదాన్ని తినేసి మళ్ళా వాటర్లోకి వెళ్తున్నాయి అంటే మనము ఆలోచించాలి మనం చేస్తున్న పని కరెక్టా కాదా అనేసి. ఇది సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో ఉన్నాయో లేవో డౌట్, కానీ ఇక్కడ మాత్రం ఉంటాయని మనం నమ్మొచ్చు, ఖచ్చితంగా నమ్మొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక ట్రాక్టర్ ఉంది. కాలు జారుతుందన్న జాగ్రత్త. వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ. వర్క్ జరుగుతూ ఉండడం వల్ల బహుశా ఇక్కడ కనపడకపోవచ్చు. సో ఈ వ్లాగ్ నేను చేయడానికి ముఖ్య కారణం ఏమంటే, ఎప్పుడైతే ఇక్కడ క్రొకడైల్ ఉందని తెలిసిందో చాలా మంది వాకింగ్ కి రావడం మానేశారు అనమాట. ఈ టైంలో అది కనపడుతుంది, ఏ టైంలో అది కనపడదు. లక్కీలీ ఒకరు క్యాప్చర్ చేశారు. బట్ ఇక్కడ జనాలు చూడడం కూడా చాలా రేర్, బట్ ఉన్నాయి. ఏ బొక్కలో ఎలా కూర్చొని ఉంటాయి అనేది మనకు కూడా తెలియదు. పెద్ద చెరువులాగా ఉందన్నమాట ఇక్కడ ఉన్నాయంటే మనం నమ్మచ్చు, ఎందుకంటే అక్కడ పొదలు ఎక్కువ ఉన్నాయి అండ్ వాటర్ మూమెంట్ అనేది అసలుకే లేదు. పనులు చేసుకునే వాళ్ళకంటే అలవాటు కాబట్టి వాళ్ళు వస్తారు. సో మీరు ఎక్స్ప్లోర్ చేద్దాం అనేసి ఇక్కడికి రావడం కరెక్ట్ కాదు. ఒంటరిగా రావడం అసలుకే కరెక్ట్ కాదు. ఎందుకంటే 1000 PSI ఫోర్స్ ఇలాంటి చెరువు ఇంకోటి అవతల ఉంది. 1000 PSI ఫోర్స్ అంటే ఫస్ట్ మనం క్రొకడైల్ అటాకింగ్ టెక్నిక్ అనేది తెలుసుకోవాలి. సో ఇప్పుడే జిమ్కి వెళ్ళి కనుక్కొని మరీ వచ్చానమాట. దాని డెత్ స్ట్రైక్ అంటారంట. వన్స్ మన కాల్లో చెయ్యి పట్టేసిందంటే ఇమీడియట్ గా రొటేట్ అవుతుంది. సో ఆ రొటేషన్ లోనే మన చెయ్యి కానీ కాలు కానీ ఏదైతే ఉందో బాడీ నుండి సెపరేట్ అయి వస్తుంది. సో ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ ఎలా ఉంటారంటే ఆ రొటేషన్ ని వాళ్ళు ట్యాకిల్ చేస్తారు. ఆ రొటేషన్ కి తగ్గట్టే వాళ్ళు కూడా రొటేట్ అవుతారు కాబట్టి వాళ్ళకు కొంచెం ఇది ఉంటుంది. సో ఇంత ఈజీగా క్రొకడైల్ ఇప్పుడు ఇక్కడ ఉందంటే ఇంత ఈజీగా కుక్కలు అయితే తిరగవు. బట్ ఒక లోకల్ చెప్పిన దాని ప్రకారం అయితే ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే ఈ దారిలో ఒక లోకల్ ఎవరైనా తిరగాలంటే కొంచెం ఆలోచిస్తారు. బట్ వాళ్ళకి ఇదే పని ఉంటుంది. సో అక్కడ ఊర్లలో వాళ్ళ ఇల్లులు ఉండొచ్చు. అండ్ ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే ఇప్పటివరకు ఊరి వాళ్ళకి దీనివల్ల ఎలాంటి సమస్య రాలేదు. చాలానే ఉంటాయి అని చెప్తున్నారు, బట్ కౌంట్ తెలియదు. ఎందుకంటే వాళ్ళకు కూడా స్పెసిఫిక్ గా గుర్తించలేరు కాబట్టి. మనుషులైతే డిఫరెంట్ ఫేసెస్ ఉంటాయి, క్రొకడైల్స్ అన్ని సిమిలర్ ఫేసెస్ ఉంటాయి. జస్ట్ వాళ్ళ సైజెస్ డిఫరెన్షియేట్ చేయొచ్చు. వీ కేమ్ ఇన్ బ్రాడ్ డే లైట్ లో వచ్చాము, ప్యూర్ సన్లైట్ లో. ఎందుకంటే ఈ టైంలో విజన్ అనేది చాలా దూరంగా ఉంటుంది. అండ్ ప్రొటెక్టెడ్ గ్లాసెస్ తో వచ్చాను అనమాట. ఎందుకంటే విజన్ చాలా క్లియర్గా ఉంటుంది. దూరంది కనపడకపోయినా కనపడినంత రేంజ్ లో విజన్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది అనమాట. సో మనం చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. సో ఇప్పటికైతే మనకు క్రొకడైల్స్ జాడ కనపడలేదు అండ్ కనపడకూడదని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే కనపడితే ఇంత ధైర్యంగా నేను మాట్లాడలేను, మీరు వినలేరు. సో మేమైతే అక్కడికి వెళ్ళాలని ప్రయత్నించాము, అక్కడికి వెళ్ళి చూసాం. సో అక్కడికి వెళ్ళడం వల్ల యూజ్ లేదు. బట్ సిచ్యువేషన్ ఏమంటే చాలా డేంజరస్ ప్లేస్. అక్కడ ఉండవు అన్నా కూడా క్రొకడైల్స్ ఉంటాయి అన్నమాట. అలాంటి ఒక స్పాట్ అండి. ఎవరు చూసినా చూడకున్నా అక్కడ ఉన్నాయి అంటే ఎవరైనా నమ్మాల్సిందే. బెటర్ టు అవాయిడ్ దిస్ టైప్స్ ఆఫ్ థింగ్స్. థ్యాంక్ యూ.